వందాలండి. ఇది 2వ సంవత్సరం ఇక్కడికి అతిథిగా రావడం, మనం నన్ను ఆహ్వానించినందుకు పెద్దలందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లోతుమాత మహిమ వల్ల మన గుడివాడ ప్రాంతం అంతా ఆ చల్లని చూపుల్లో మనమందరం ప్రశాంతంగా బతకగలుగుతామని చెప్పేసి అనుకుంటాము. అలాగే ఇంకొక సంవత్సరం ఆవిడ చల్లని చూపులు మనల్ని ప్రశ్నించి గుడివాడ మొత్తం అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా ఈ బెంగళూరు చర్చి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. వెన్నెలపూడి గ్రామస్తులు మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ వందనాలు. మేరీ మాత గురించి నేను ఎప్పుడు ధ్యానించిన ఒక వాక్యం తను చెప్పింది, దూత వచ్చి మీకు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు, సర్వోన్నతుని కుమారుడు మీకు జన్మిస్తారని చెప్పినప్పుడు తను ఒక మాట అంటుంది. ఏంటంటే, ఇదిగో ప్రభు దాస్త్రాలని ఆయన చిత్త ప్రకారం నాకు జరుగుగా కానీ నేను ఎప్పుడు అనుకుంటాను, దేవుడు వచ్చి నాతో ఏమైనా మాట చెప్తే నేను ఆ మాట అనగలుగుతానా అని. అటువంటి ఒబీడియన్స్ దేవుని యందు అటువంటి విశ్వాసము, అటువంటి నమ్మకము మనకుంటే దేవుడు అద్భుత కార్యాలు మన ద్వారా కూడా జరిగిస్తారని, తర్వాత ఆమె జీవితం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం కావాలని నేను ప్రార్థించుకుంటూ మీ అందరి గురించి నేను నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను. మా గురించి, మా కుటుంబాల గురించి మీరు ప్రార్థించండి. థ్యాంక్ యూ.